హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు కొత్త వ్లాగ్ స్వాగతం. అండ్ ఈ రోజు ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆల్రెడీ ఇంట్లో పూజ అంతా అయిపోయింది చూడండి. అండ్ ఎక్కడ పడితే ఎక్కడ వేస్తారు ఇదంతా. అండ్ మా అమ్మ వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళిపోయారు. ఈరోజు శనివారం కదా, శనీశ్వరుడి గుడికి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడే స్నానం చేసుకుని ఒట్టి బట్టలతో అయితే రావాలి, తడి బట్టలతోని. లెట్స్ గో, వాళ్ళ వెనక వెళ్ళిపోదాం. గాయ్స్, నేనైతే వచ్చేసాను టెంపుల్ దగ్గరికి. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఇదో నా బ్యాక్ సైడ్ ఉండేది పాలేశ్వర స్వామి టెంపుల్. అండ్ దాని పక్కనే ఉండేది నవగ్రహాల టెంపుల్. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇగో నేనైతే దీన్ని ఏమంటారో తెలియదు, ఆకుకూరలు అయితే దాన్ని పెడతారంట. అండ్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తే నేను వెళ్తాను. అప్పుడు దాకా ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ కానీ వెయిట్ చేసేసి వాళ్ళు వచ్చాక వెళ్తాను. మా గాంధీగాడు నేను మా అమ్మ ఇద్దరైతే వచ్చేసారు. కేంద్రాలు కానీ మూటాకు వారలుతాం. ఇది మాది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉంచేసాం. అండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ చేస్తారంట. సో ఇదే నిత్య దర్శన నవగ్రహ దేవాలయం సంతబొమ్మాలి. అండ్ ఇక్కడ స్నానం చేయాలి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానం చేయాలి. ఇగో చేద కూడా ఉంది. అండ్ చూడండి, వాటర్ కూడా. గాయస్, ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు తలస్నానం చేయడానికి ఓ చెరువు దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ నొయ్యి దగ్గర అయితే స్నానం చేయడానికి కావదంట. కాదండి, తలస్నానం చేయడానికి. గాయస్, లిటరల్లీ ఒక 3 hours అయితే పట్టింది పూజ అయితే. చాలా బాగా చేశారు నవగ్రహ దేవాలయం పూజ. గాయస్, జనరల్గా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానం చేయడానికి అయితే వస్తారు. అండ్ ఇక్కడ వాటర్ అయితే లేదు. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఆ టెంపుల్ దగ్గరికి అయితే ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ దగ్గరికి అయితే స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, మొత్తం నాచు. అసలు ఏం బాగుంది వాటర్. కానీ ట్రస్ట్ మీ, ఇక్కడే ఒకప్పుడు మేము స్నానం చేసేవాళ్ళం. అక్కడ నుంచి నడిచొచ్చి. గాయస్ చూడండి, సంతబొమ్మాలి, కోడబొమ్మాలి, సంతబొమ్మాలి, పోలాకి, రాయవలస, నౌపాడ. ఇది జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ పక్కన ఉమాపాలేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ గాయస్. అండ్ అక్కడ దాని పక్కనే నవగ్రహ టెంపుల్ కూడా ఉంటుంది. గాయస్, ఇప్పుడు స్నానాలు అయితే అయిపోయింది. ట్యాప్ దగ్గర మంచి వాటర్ వచ్చింది. ఎండాకాలంలో ఆ వాటర్ దొరకడమే కష్టం. అంటే ట్యాప్ వాటర్ బాగుంది, చల్లగా. అండ్ ఈ ఎండలుగా ఉందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం బట్టలంతా ఆరిపోయేటట్టు ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. గాయస్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. గాయస్, ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. నేను, ఢిల్లీ అండ్ దేవా. నీ దగ్గర ఏ బ్యాట్ ఉంది? బ్లాక్ ప్యాంథర్. అండ్ మా ఢిల్లీ దగ్గర ఏ బ్యాట్ ఉంది? రెడ్ కలర్ పెద్ద బ్యాట్ ఢిల్లీ వాడుతున్నాడు. గ్రౌండ్ దగ్గరికి వచ్చేసింది. ఈరోజు బెట్ మ్యాచ్ అనేసి అంటున్నారు, అవుతుందో తెలీదు. మీకైతే సన్సెట్ ఎట్లా జరుగుతుంది అనేసి కంప్లీట్ టైం ల్యాప్స్లో పెట్టి మీకు చూపిస్తాను. పదండి, ఆ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గాయస్, ఇదంతా చూడండి, మేము ఆడుకునే గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్లో అయితే ఇదంతా వేసారు. మేబీ
ఇది వేసి 1 డే 2 డే అయింది అనుకుంటాను. మేబీ వితిన్ 3 or 2 డేస్లో అయితే దున్నేస్తారు అనుకుంటా. మేము క్రికెట్ ఆడుతున్నాం అనేసి వాళ్ళు లేట్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా అయితే వితిన్ 2 డేస్లో అయితే దున్నేస్తారు. ఎందుకంటే సరౌండింగ్లో ఉండే అన్ని పొలాలు అయితే దున్నేశారు. అండ్ సన్ చూడండి ఆ పైన నిగనగర మెలిసిపోతున్నాడు. అండ్ మా గ్రౌండ్లో అయితే ఎక్కువ మంది రాలేదు, మేము 3-4 వచ్చాం. సో వీళ్ళతో ఒక చిన్న నార్మల్ మ్యాచ్ ఆడేసి మళ్ళీ పెద్దవాళ్ళు వాళ్ళు బెట్ మ్యాచ్ లేదో మీకైతే చెప్తాను, వెయిట్ చేయండి గైస్. వాళ్ళైతే రాలేదు. అండ్ మళ్ళీ మనం ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఆడుకుంటున్నాం. మీకు కొంచెం సన్సెట్ కంప్లీట్గా ఇప్పుడు టైం ల్యాప్స్లో పెడతాను చూడండి. గాయ్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ సన్సెట్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇక రవి ఉన్నాడు. అండ్ ఆ పైన బాల్ పడిపోయిందంట, బాల్ తీసుకురావడానికి పైకి వెళ్ళాడు. చూసారు అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. జ్యూస్ బాగుంటుందా నిజంగా? గైస్ చూడండి ఆరెంజ్ లైఫ్ బాగుంటుందంట. రవి అయితే చెప్పాడు. టేస్ట్ చేద్దాం. ఓన్లీ 5 రూపీస్ ఇది. కూర్చుందామా? ఏం వేడైంది అది గడ్డతో అలా చేసి తగ్గిపోద్దా? ఐస్ గడ్డ దొరుకుతుంది 5 రూపాయలు. గాయస్ మొత్తం చీకటి. అండ్ ఇటువైపు అయితే సూర్య భగవాన్ టెంపుల్ ఉంది. వెళ్ళిపోదాం. గైస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఆ టెంపుల్కి వెళ్ళాం, తర్వాత క్రికెట్ ఆడడం. అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఈరోజు డ్రాయింగ్ వేయలేదు. నా లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంతే. అండ్ ఇప్పటితో ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. బాయ్.